ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో నిన్న సీఎం పర్యటన వల్ల జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోగు రామన్న మాట్లాడారు. నిన్నటి సభలో కేవలం గత 2 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీలను మరోసారి ప్రస్తావించారు తప్పితే సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనతో జిల్లా ప్రజలకు అదనంగా ఉనగరిందేమీ లేదు పేర్కొన్నారు. అలాగే సీసీఐని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక బీజేపీకి చెందిన ఎమ్మెల్యే పాయల శంకర్కు రహస్య ఒప్పందం జరిగిన తనకు అనుమానం ఉందని పేర్కొన్నారు. సీసీఐ తెరిపించే వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం కొనసాగిస్తామని, సీసీఐను తెరిపించే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని పేర్కొన్నారు. అలాగే నిన్నటి సభలో బీజేపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ సీఎం రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ కాస్త కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ సీఎంను ప్రశంసలతో ముంచెత్తడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ గులాబీ పార్టీలో చేరికల పరంపర కొనసాగుతుంది. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బోత్ మండల కేంద్రంలో పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారికి గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పల్లె ప్రగతి పేరిట పల్లెలను అభివృద్ధి చేయడంతోనే బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారని, చాలామంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమాలను కూడా ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.